వెల్కమ్ సాంగ్ అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. అక్షరాల 3,85,61,500. జై జగన్, జై జగన్, జై జగన్, జై రామన్న గారికి మండలాలు వెంకటగిరి టౌన్ ఏ రీతిలో ఈ ఆసరా ప్రోగ్రాం చేస్తుంటే ఇది ఆఖరిది. ప్రతి దగ్గర అనుకున్న దానికంటే లబ్ధిదారులు మీరు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అందులో సీసీలు సైట్ మీద ఉన్నారు, అందుకని వాళ్ళు సహకరించాల. ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ సమయం అయితే ప్రభుత్వం కొంచెం మాట వింటాదని ఈ టైంలో పోయారు స్ట్రైక్ మీద. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల పక్షాన, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉంటారు కాబట్టి అది కూడా ఆ మీటింగ్ కూడా సఫలీకృతమై సక్సెస్ఫుల్ గా వారు కూడా తిరిగి ఈ రోజుకి ఉద్యోగంలో చేరుతున్నారు. కానీ మిమ్మల్ని తీసుకురావడానికి గట్టిగా కష్టపడ్డ వీఓలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఒక సీసీలే కాదు, వాళ్ళు ఉద్యోగంలో చూడాలి. అనుకున్న దానికన్నా జగన్మోహన్ రెడ్డి అంటుంటే మీరందరూ ఎప్పుడైతే ఎవరైతే ఈ విధంగా దొంగదారిని వచ్చి చెడగొట్టాలని చూస్తారో వారికి మీరు ఎప్పుడు బుద్ధి చెప్తారు. ఆడవారిగా మీరు తెలుసు ఎవరు మీకోసం పనిచేస్తున్నారు, ఎవరి పక్షాన్ని నిలబడాలి అని. అవునా కదా? ప్రతి దగ్గర వచ్చినది, కొందరికి వచ్చింది న్యూస్ అక్కర్లేదు, పానక్కర్లేదు, వద్దు అని. ఎప్పుడైతే వాళ్ళకి చెప్తారో మీరు ఇంకా గట్టిగా దృఢ నిశ్చయంతో ఈ మీటింగ్ వచ్చాను నేను నమ్ముతున్నా. ఇంకా వస్తా ఉన్నారు వెనుక. కార్తీక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అలా రెండు ఫ్యామిలీలు చేయాలనుకుంటే జనం వస్తున్నారు, అప్పుడు ఇంకో ఫ్యామిలీ ఇంకా వస్తూ ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు
మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఒక ఆసరానే కాదు, 25,000 రూపాయల రుణమాఫీ, వడ్డీ రుణమాఫీ చేస్తారని ఏప్రిల్ 19కి ఎంతైతే ఉందో అంతవరకు రుణమాఫీ చేస్తారని, దాన్ని లెక్కలు చూసుకుంటే 25,000 కోట్లు వస్తే 25,000 కోట్లు 4 విడతలుగా రాష్ట్రం అంతా దాన్ని తీర్చడం జరిగింది.